వెల్కమ్ టు విబి మాస్టర్ ఇంగ్లీష్ క్లాస్. ఈరోజు టెక్నిక్ నెంబర్ 23 పాస్ట్లో హ్యాడ్ టు అనేదాన్ని ఎలా యూజ్ చేయాలని. ఏదైనా పని చేయాల్సి వచ్చింది అనే అర్థంతో వాడాలి. అంటే వెళ్ళాల్సి వచ్చింది, చూడాల్సి వచ్చింది, అడగాల్సి వచ్చింది, ఇలాంటి తెలుగు ఎక్స్ప్రెషన్కి ఇంగ్లీష్లో సబ్జెక్టు హ్యాడ్ టు ప్లస్ వెర్బ్ 1 ఆబ్జెక్ట్ యూజ్ చేస్తాం. సో ఎగ్జాంపుల్ చూద్దాం. నేను వారిని అడగాల్సి వచ్చింది. ఐ హ్యాడ్ టు ఆస్క్ దెమ్. వారు అతన్ని పంపించాల్సి వచ్చింది. దే హ్యాడ్ టు సెండ్ హిమ్. నెక్స్ట్, నేను అక్కడ 1 గంట సేపు నిలబడాల్సి వచ్చింది. ఐ హ్యాడ్ టు స్టాండ్ దేర్ ఫర్ 1 అవర్. నెక్స్ట్, ఆమె అతన్ని బ్రతిమలాడాల్సి వచ్చింది. షీ హ్యాడ్ టు రిక్వెస్ట్ హిమ్. నెక్స్ట్, మేము ఆ గదిని ఖాళీ చేయాల్సి వచ్చింది. వీ హ్యాడ్ టు వెకేట్ ద హౌస్ ఆర్ వెకేట్ ద రూమ్. రమేష్ ఆ పుస్తకం కొనాల్సి వచ్చింది. రమేష్ హ్యాడ్ టు బై ద బుక్. వాణి వారిని తిట్టాల్సి వచ్చింది. వాణి హ్యాడ్ టు స్కోల్డ్ దెమ్. నెక్స్ట్, నేను వారిని కొట్టాల్సి వచ్చింది. ఐ హ్యాడ్ టు బీట్ దెమ్. నెక్స్ట్, మేము మళ్ళీ అతన్ని కలవాల్సి వచ్చింది. వీ హ్యాడ్ టు మీట్ హిమ్ అగైన్. నెక్స్ట్, ఆమె ఆ కిటికీని తెరవాల్సి వచ్చింది. షీ హ్యాడ్ టు ఓపెన్ ద విండో. సో ఈ విధంగా మనం హ్యాడ్ టు పక్కన వెర్బ్ 1 యూజ్ చేస్తూ కొన్ని వందల సెంటెన్సులు ఫ్రేమ్ చేసుకోవచ్చు. సో బాగా ప్రాక్టీస్ చేయండి. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.